ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. దేవుని సన్నిధికి వెళ్ళి భక్తులు తమ నిజస్థితి చూచుకొనరు. యెషయా ఆయనను చూచి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడునంటూ అరచి పరిశుద్ధపరచబడ్డాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలా సెలవిస్తున్నారు. అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కనులారా చూచితిననుకొంటిని అని సెలవిస్తున్నారు. దానియేలు, నెహెమ్యా వంటి వారు తమ పాపం, ప్రజల పాపం ఒప్పుకొన్నారు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా ఇలాగే సెలవిస్తున్నారు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడాలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి అని సెలవిచ్చారండి. నిజమైన ప్రార్థన దేవుని సన్నిధిని చూస్తుంది, మన పాపాన్ని ఒప్పింపజేస్తుంది. అలాగే దానియేలు 9వ అధ్యాయం 4వ వచనం నుంచి 20వ వచనం కూడా దానియేలు గారు కూడా ఇలాగే సెలవిచ్చారండి. ఎలాగంటే 9వ అధ్యాయం 4వ వచనం నుంచి 20 వరకు ఇలా రాసున్నదండి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనుదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదాయ దేశ జనములందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమై చెడుతనమునందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచే ముఖ వికారం ఉండిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదాయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది. ప్రభువా, నీకు విరోధంగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృప క్షేమములు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను. గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక మేము శపించెదనని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదకి మాకు ఏలికలుగా ఉండు మా నాయకులందరి మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవా సమాధానపరచకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యం విషయమై న్యాయస్థుడై ఉండి సమయమును కనిపెట్టి
ఈ కీడు మా మీదికి రాజేసును. ప్రభువా మా దేవా, నీవు నీ బహు బలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పందమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపము నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధికి నిలబడి ప్రార్థించటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణము ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచు నుంటిని అని దానియేలు గారు చేసిన ఈ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన కదండి. నిజమైన ప్రార్థన దేవుని సన్నిధిని చూస్తుంది, మన పాపాన్ని ఒప్పింపజేస్తుంది, మనలో పరిశుద్ధతను నెలకొల్పుతుంది, దేవునితో సహవాసం కాంక్షిస్తుంది. పాపపు ఒప్పుకోలు లేని ప్రార్థన కాదు. మన ప్రార్థనకు కేంద్రం ఏమిటో అని పరీక్షించుకుందాం. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.